ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తూ ఉన్నానని చెప్పి ఆ లెటర్లో మెన్షన్ చేసినప్పటికీ దీనిలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది సార్. అయినా కూడా ధన్ఖడ్ రాజీనామా చేశారు. రాజీనామా గల కారణాలు ఏమై ఉండొచ్చు? రాజీనామాకు తన ఆరోగ్య కారణాలను చెప్పారు. దాన్ని అనుమానించడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ సమాచారం కానీ ఎవరికి లేదు. ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశాడు. ఈ ఇండికేషన్ కూడా లేదు. ఈవెన్ నిన్న పార్లమెంట్కి వచ్చాడు, ఎంపీలు కూడా మాట్లాడుతూ ఎలాంటి ఇండికేషన్ లేదని కూడా పేర్కొన్నారు. తర్వాత ఆయనకు మార్చిలో ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 4 రోజుల పాటు కూడా ఉన్నాడు. చాలా హై ప్రెషర్ జాబ్. సభాపతి అంటే మనం సభను అర్ధగంట లైవ్లో చూస్తేనే మన బీపీ పెరుగుతుంది. అలాంటిది ఆ సభను నడిపించాలి అంటే అది ఎంత హై ప్రెషర్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఇలాంటి హై ప్రెషర్ జాబ్స్ను తీసుకోలేని పరిస్థితి ఉండవచ్చు కనుక ఆయన ఈ పదవి నుంచి రాజీనామా చేసి ఉండవచ్చు. కానీ డెఫినెట్గా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగా ప్రభుత్వంతో సరైన సంబంధాలున్న సమయంలో ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది ఇట్స్ ఏ క్వశ్చన్ మార్కే. బట్ ఇప్పటివరకు ఆయన చెప్పిన కారణాలైతే అనారోగ్య కారణాలని. ప్రతిపక్షాలకు ఆయనకు మధ్య రిలేషన్స్ ఇబ్బందికరంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే ఆయన పైన ఈవెన్ ఇంపీచ్మెంట్ అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రతిపాదిస్తున్నాయి. అయితే ఆయన ఇంపీచ్మెంట్ అనే అంశం పైన మనసు నొచ్చుకొనో లేకుంటే బాధపడో ఒత్తిడికి గురయ్యో రాజీనామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇంపీచ్మెంట్ నెగ్గదని అందరికీ తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నెంబర్స్. అయినా అపోజిషన్ ఎందుకు ఇంపీచ్మెంట్ చేస్తుంది అంటే తన నిరసన తెలపడానికి చేస్తుంది. ఎందుకంటే ఆయన సభను నడిపించిన తీరు మాత్రం హుందాగా లేదు. ఇది అందరూ అంగీకరించే అంశం. ఆయన సభలో ఆయన బిహేవియర్ చూస్తే మెంబర్స్ పట్ల ఆయన చేసేటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు కానీ, అధికార పార్టీని వెనకేసుకొచ్చుకునేందుకు, అధికార పార్టీ ప్రధానమంత్రి మెప్పు పొందేందుకు ఆయన సభా మర్యాదల్ని కూడా పక్కకు పెట్టి వ్యవహరించే తీరు చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి, నిరసనలకు కారణమయ్యాయి. సో ఒక ఆదర్శవంతమైన సభాపతిగా మాత్రం జగదీప్ ధన్ఖడ్ గారు వ్యవహరించలేదు. సో ఇక ఆయన వాస్తవంగా అనేక రాజకీయ పార్టీల్లో పనిచేశాడు. జనతాదళ్లో చేశాడు, కాంగ్రెస్లో చేశాడు. టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్లో వచ్చిన నాయకుడు కూడా కాదు. కానీ ఈ టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్లో నుంచి రాని వాళ్ళు, అంటే టిపికల్ ఆర్ఎస్ఎస్ స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లోనే పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలంతో అభివృద్ధి చెంది ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణకు అలవాటు పడి ఆ ఐడియాలజికల్ లాయాలిటీ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత ఓవర్ యాక్షన్ అంటారా, కొంత మెప్పించేటువంటి ఈ రకంగా బిహేవ్ చేసి మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా మేమే గొప్ప హిందుత్వవాదులం అని ప్రదర్శించుకునే స్వభావం కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు అందులో ఉదాహరణ మీకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కానీ ఆయన మాటల తీరు చూస్తే సో చాలా కమిటెడ్ హిందుత్వవాదులు కూడా అలా మాట్లాడారు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా కనబడుతుంటారు ఇలాంటి నాయకులు. జీవితం అంతా ఆర్ఎస్ఎస్లోనే గడిపి సంఘర్ష శాఖలకు వెళ్ళి సంఘటనలో పైకి వచ్చిన నాయకులు కూడా అంత హిందుత్వవాదులుగా వాళ్ళకు చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేయరు. కానీ అనేక పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా వివిధ పార్టీల నుంచి వచ్చి అధికారం కొరకు, పదవుల కొరకు, అవకాశాల కొరకు బీజేపీ పెరిగిన తర్వాత చేరిన పెద్దలు కొంతమంది తామే ఒక గొప్ప హిందుత్వవాదులుగా చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మన దగ్గర కూడా కనబడతారు. సో అలాంటి టైప్ ఆఫ్ పొలిటీషియన్స్లో జగదీప్ ధన్ఖడ్ ఎవరు. అందువల్ల ఆయన ఏకంగా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపైన అటాక్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలాసార్లు చెప్పాల్సి వచ్చింది. ఇండైరెక్ట్గా జగదీప్ ధన్ఖడ్, కిరణ్ రిజిజు లాంటి వాళ్ళకు ఒక ఆన్సర్గా చెప్పాల్సి వచ్చాడు. సావర్నిటీ ఆఫ్ పార్లమెంట్ అంటాడు. ఈయన స్వయాన లాయరు, వైస్ ప్రెసిడెంట్గా రాజీనామా చేసిన
అతను స్వయాన లాయర్ కనుక ఆయనకు రాజ్యాంగం తెలియక కాదు, ఆయనకు కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తెలియక కాదు. అయినా కూడా సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్, ప్రజలు ఎన్నుకున్న సభలకే అధికారాలు ఉంటాయంటాడు. ఎలా ప్రజలు ఎన్నుకున్న సభలకే అధికారాలు ఉంటాయని ఒకవైపు చెప్తూ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు రాష్ట్రపతులకు అధికారాలు ఉండాలి, చట్టసభలు చేసిన చట్టాన్ని కూడా తిరస్కరించి చట్టాలను కూడా తమ దగ్గరే పెట్టుకునే అధికారం ఉండాలని సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే వైఖరులు ఎంత తేడానో చూడండి. అలా సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఉండదు, జ్యుడిషియరీ సుప్రీం కాదు, లెజిస్లేచర్ సుప్రీం కాదు, రాజ్యాంగం మాత్రమే సుప్రీం అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. అలా న్యాయ వ్యవస్థ పైన కూడా చాలా బాధ్యతారహితమైన కామెంట్స్, ఒక ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి చాలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ పైన, రాజ్యాంగానికి భిన్నంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఆ వివాదాలన్నీ ఉన్నమాట నిజం. బట్ స్టిల్ ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నప్పుడు స్పెక్యులేట్ చేయడం కన్నా ఆయన చెప్పిన ఆరోగ్య కారణాలనే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.